ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుగు శక్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేడు ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ కేంద్రం గెజెట్ చేసిందో ఈ ఘనత ముంబాటికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మరియు తెలుగు శక్తికి చెందుతుందని మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇటీవల తెలుగు శక్తి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మేధ మదన సమ్మేళనం నిర్వహించాం. ఆ సమ్మేళనంలో ఏబి వెంకటేశ్వర గారు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు ఇక్కడ ఉన్న పాలకుల్ని ప్రజాప్రతినిధుల్ని సూటుగా విమర్శించారు. మరి 2 ఏళ్ల పాటు సాధ్యం కాని ఈ రైల్వే జోన్ని ఈ రోజు హుటాహుట్న ఈ రోజు వచ్చిందంటే ఇది కేవలం ఏబి వెంకటేశ్వరరావు తెలుగు శక్తి విజయం మనం చేస్తున్నారు. ఈ రోజు ఈ నాయకులు వాళ్ళంతటి వాళ్ళే నాడు ఎన్టీ రామారావు గారు ఒక ఆశయంతో పార్టీ స్థాపించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే లక్ష్యంతో ఆయన పెడితే ఈ రోజు ఈ పాలకులు నాయకులు వాళ్ళంతా వాళ్ళే భగవంతుడిగా భావించుకొని ప్రజల భక్తులుగా చేస్తున్నారు. ఈ కులిన వ్యవస్థని మార్చాలని ఏబి వెంకటేశ్వర గారు నేను కంకణం కట్టుకున్నాం. మరి నిజంగా 2 ఏళ్ల పాటు మీరు తేలేకపోయారే, ఈ రోజు కేంద్రంలో మీ సపోర్ట్ తోనే కేంద్రం అధికారం ఫామ్ చేస్తుంటే ఎందుకు తేలేకపోయారని చెప్పి తెలుగు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మిస్టర్ లోకేష్, మరి ఈవేళ సిగ్గు లేక నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర సంబరాలు చేస్తున్నారు, ఏదో కన సాధించారు. మీకు నిజంగా దమ్ముంటే విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఒక ప్రకటన ఇప్పించగలరని చెప్పి అడుగుతున్నాం. ఇది చేత కాదు కానీ ఏదో మేము సాధించామని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు మబ్బి పెట్టాలని మోసం చేయాలని చూస్తారు. ఇప్పటికైనా సరే మీ వైఖరి మార్చుకొని చూస్తారు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల్ని మోసం చేయటం కాదు, విశాఖపట్నాన్ని ఇది విశాఖపట్నం ప్రజల ఆత్మ సమస్య, దీనిపైన పోరాటం చేయండి. మీకు చేతనైతే రేపు మహానాడు నాటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పి కేంద్రంతో ప్రకటన చేయమని చెప్పి కోరుతున్నాను. అంతేగాని కళ్ళబుల్లి మాయమాటలు చెప్పి మేమే సాధించాము మేమే చేసామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటాం మానమని. మీరు ప్రజలకు సేవకులే, మీరు దేవుళ్ళు కాదు నాయకులు కాదు, ప్రజలకు సేవకులు. ఆ పదవిని మర్చి మీరు మేమే అన్ని అని సర్వమాయి అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా రోజులు మారాయి. నిన్నే చూసాం తమిళనాడులో టీవీకే పార్టీ ప్రబంధనాన్ని, అది యావత్ దేశానికి మేలుకొల్పు కలిగింది. అందరు ఇప్పటికైనా సరే నేను ఒకటే కోరుతాను, పాలకులకి ప్రజలారా గుర్తించండి, వీళ్ళు ఉత్తరాంధ్రాన్ని మోసం చేస్తారు. దయచేసి ఇప్పటికైనా మేలుకొని మన రాష్ట్రాన్ని మన ఉత్తరాంధ్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన మా పైన మనం చేస్తాను. అలాగే తెలుగు శక్తి భవిష్యత్తులో ప్రజా సమస్యను పోరాటం చేసి తెలుగు జాతి గౌరవం కోసం మేము ఉంటామని చెప్పి ఏబి వెంకటేశ్వర గారు, బివి రామ్ మీకోసం పోరాటం చేసి చేస్తున్నారు. జై హింద్.